అసలు తెలంగాణ రాష్ట్రంలో బీసీల పరిస్థితి ఏంది? బీసీలు ఓట్లు వేయడానికే పనికొస్తారా, కండువాలు మోయడానికే పనికొస్తారా, జెండాలు కట్టడానికే పనికొస్తారా? కానీ అన్ని పార్టీల్లో ఉన్న బీసీలు ఎందుకు ఒక ఏకతాటి మీదకి వచ్చి రాజ్యాన్ని ఏలాలనే, బీసీలు అందరూ కలిసి ఒక రాజ్యాన్ని ఏలాలనే ఆలోచన ఎందుకు వస్తలేదు? పలు పార్టీలో ఉన్న బీసీ నాయకులు వాళ్లకు పదవి వస్తే సరిపోతుంది, వాళ్ళ కుటుంబం బాగుపడితే సరిపోతుంది అనే ఆలోచన తప్ప మన బీసీ వర్గాలు, మన బీసీ ప్రజలు డెవలప్ చేద్దామన్న కాన్సెప్ట్ ఏ లీడర్కి ఏ పార్టీలో లేదు. అలాంటి కాన్సెప్ట్ని ఏకైక వ్యక్తి ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ, ఎవరి విరాళాలు తీసుకోకుండా ఆయన సొంత డబ్బు ఖర్చు పెడుతూ ఈరోజు బహుజనుల కోసం, బీసీల కోసము, మైనార్టీ అందరి కోసం పోరాడుతున్న ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారు ఈరోజు ఇండియాలో అంటే అది ఒక్క బోడే రామచంద్ర యాదవ్ గారు మాత్రమే. రాజకీయాల్లో డబ్బు ఉంటే సరిపోదు. సరే, రామచంద్ర యాదవ్ గారికి ఆ సొంత డబ్బు ఉండొచ్చు, సొంత డబ్బు పార్టీ కోసం ఖర్చు పెడుతుండొచ్చు. కానీ అన్ని పార్టీల్లో ఉన్న బీసీలను ఏకం చేయలేనప్పుడు మీరు బీసీలు అందరూ కలిసి రాజ్యాధికారం ఎలా స్థాపిస్తారు? డెఫినెట్గా అన్ని పార్టీలను బీసీ నాయకులను ఏకం చేసే పనిలోనే ఉన్నాము. అన్నగారి ప్లాన్ చాలా గొప్పగా ఉంది. మొన్న చూశారు, ఏపీ తెలంగాణలో మొత్తం షేక్ అయింది అన్న ధర్మదీక్ష వలన. చంద్రబాబు నాయుడు కావచ్చు, ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ కావచ్చు, షేక్ అయిపోయింది. అన్న పట్టుదల ఎలాంటిదంటే డెఫినెట్గా అన్న ఇంక్లూడింగ్ నార్త్ ఇండియాలో ఉన్న బీసీ లీడర్స్ని, సౌత్ ఇండియాలో ఉన్న బీసీ లీడర్స్ని ఏకం చేసే పనిలో మేము ఉన్నాం. డెఫినెట్గా అందరినీ ఏకం చేస్తాం. తొందరలో మీరు పెద్ద మార్పులు చూస్తారు.